ఉన్న మహిళా సోదరిమణులు షావుల కప్పు సత్కరించగలరు. గ్రామ సర్పంచ్ గారికి సకల కళ్యాణం ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే యద్భూతం యచ్చభవ్యం ఉతామృతస్యేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతో జాయచ్చ పురుషః ఆదోసి విశ్వభూతాని త్రిపాదస్య మృతం దివే త్రిపాదోర్ధ్వోదయత్ పురుషః ఆదో స్వేహ భవాత్ పునః తతో విశ్వం చక్రమతో ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే భూ బృహస్పతే ధ్రువంత ఇంద్రచాగ్నిచ్చ రాష్ట్రం ధారయతాం ఈరోజు మన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి 376వ జయంతిని పురస్కరించుకొని మన అల్లిపూర్ గ్రామంలో మరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మరి లీడ్ తీసుకొని చేసినటువంటి మరి గౌడ కుటుంబ సభ్యులందరూ అధ్యక్షులు లవన్ గారికి గోపాల్ గారికి వారికి సహకరించినటువంటి మరి గౌడన్నలందరికీ ఆ కుల సంఘ పెద్దలందరికీ పేరు పేరున మరి హృదయపూర్వక అభినందనలు. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా పెద్దలుగా ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మరి మా పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గ్రామ సర్పంచ్ ఇంబారి గౌతమి వెంకటేష్ గారికి, రాయకల్ మండల అధ్యక్షుడు సాయగౌడ్ గారికి, మా సొసైటీ చైర్మన్ రాజలింగం యాదవ్ గారికి, మరి వార్డు మెంబర్లు వనిత రాధ గారికి, ఇతర మరి పాలకవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి మా కుటుంబ పోషణ గడవాలని చెప్పేసి మరి తాటి ఈత చెట్లు ఎక్కి మరి కళ్ళు గీస్తే ఊరంతా కూడా వారు ఒక గౌడన్న అనే ఒక కుటుంబానికో ఒక కులానికో కాకుండా
ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తల్లో నాలుకలాగా మా గౌడ్ సాబ్ అనే విధంగా ఉండేవారు. అటువంటి వారు మరి ప్రమాదానికి గురైతే మరి వారి పరిస్థితి ఏందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి మరి ఆనాడు ప్రమాద బీమా పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి బహుజనుల పక్షాన నిలబడ్డటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ప్రమాద బీమా ఇచ్చినటువంటి నాయకుడు, ఎవరేమన్నా కూడా మరి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. మరి ఈత తాటి చెట్ల వనాలకు చెట్టు పన్ను మాఫీ చేసారు. చెట్టు పన్ను మాఫీ చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారు. అంటే గౌడన్నలు వారి కుటుంబం కోసం కావచ్చు, సమాజం కోసం పనిచేసేవాళ్ళు. ముఖ్యంగా కుటుంబానికి మించి సమాజం కోసం పనిచేసే గౌడన్నను మరి కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పేసి ఆనాడు ఉద్యమ నాయకుడు ఆలోచించిన విధంగా మరి వారి స్ఫూర్తితోటే అనేక బీసీ గురుకులాలు కావచ్చు, బీసీ బిడ్డలు మరి అణగారిన వర్గాలు ఆర్థికంగా మరి నిలదొక్కునే పరిస్థితి లేదు. వారి పిల్లలు చదువుకోవాలి అని అంటే బీసీ గురుకులాలు, కళాశాలలు మరి స్థాపించి వారి బిడ్డలు కూడా సమాజంలో ముందుండే విధంగా చేసినటువంటి నాయకుడు మనకు ఈరోజు సర్వై పాపన్న గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాయకల్ మండలం అల్లిపూర్ కేంద్రంగా ఏదైతుందో మన గీతా కార్మిక సోదరులు ప్రత్యేకించి ఇలా పాపన్న గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని దాని వల్ల మా చేతుల మీదుగా ఆవిష్కరింపజేసేటువంటి ఒక అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పండి. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి సోదరి జగిత్యాల జిల్లా ప్రథమ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత సురేష్ గారు, ముఖ్యంగా విగ్రహ ఏర్పాట్లు త్వరలో తీసుకున్నటువంటి గీతా పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షుడు లబన్, అట్లాగే రాజగోపాల్ గారు, వారి సంఘ సభ్యులందరూ కూడా, రాయకల్ మండల గీతా కార్మిక సహకార సంఘ అధ్యక్షుడు సాయిగౌడ్ గారు, ముఖ్యంగా మన అల్లిపూర్ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి సోదరి గౌతమి వెంకటేష్ గారు, మరి పాలక మండలి ఉప సర్పంచ్ గారు, సభ్యులందరూ కూడా చెప్పంటాను. నేను ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పంటే యావత్ గ్రామం అల్లిపూర్ కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఏదైతుందో ఆ పాపన్న గారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోవాలనే ఒక భావనతోని మరి వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా సర్వే పాపన్న గారు ఏదైతుందో ఒక సాధారణ గీతా కార్మిక కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచన విధానం ఏదైతుందో భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఏదైతుందో బహుజన రాజ్యాన్ని స్థాపింపచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మరొక పోరాట యోధుడు అని చెప్పంటారు. వారు కిలాచాపూర్ కేంద్రంగా ఏదైతుందో దుర్భేద్యమైనటువంటి ఒక కోట నిర్మాణం చేసుకొని దాని కేంద్రంగా ఏదైతుందో ఇటు ఉస్మానాబాదే కానీ అటు ఏదైతుందో గోల్కొండ కోటపై ఏదైతుందో జెండా ఎగరవేసినటువంటి ఒక గొప్ప బహుజన నాయకుడు సర్వై పాపన్న గారు మనకు అందరికీ ఆదర్శంగా మరి భావించాలని చెప్పి నేను మనం చేస్తామని చెప్పంటాను. అటువంటి ఒక పాపన్న గారు మరి గీతా కార్మిక కుటుంబంలో జన్మించడం గౌడ కులస్తులకు అందరికీ కూడా ఒక విధంగా గర్వకారణంగా నేను భావించాలని చెప్పంటాను. మరి సర్వై పాపన్న గారు ఏదైతుందో రేణుక ఎల్లమ్మ తల్లి ఆరాధకుడు, మరి వారు గీత వృత్తి ప్రోత్సహింప చేయడానికి కొరకు అనేకమైనటువంటి యొక్క మార్పులు తీసుకురావడం జరిగిందని చెప్పండి. వాళ్ళ వారు భౌతికంగా మనలో లేకున్నప్పటికీ వారి యొక్క ఆలోచన విధానం, ఆశయాలు ఏదైతుందో మనకు స్ఫూర్తినిచ్చే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు ఏదైతుందో మనది తోడ్పడ్డదని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అన్నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆరంభంలో పెద్ద కేసీఆర్ గారు ఏదైతుందో బహుజన నాయకులు అందరి యొక్క స్ఫూర్తితోని, అంటే ఏమేమి పోలీసు వ్యవస్థ ఏమైపోయిందంటే వాళ్ళ శాఖ నిర్వహింపజేయటము దానికి ఒక ఆదాయ మార్గం అయిపోయిందని చెప్పడం. ఈ ఊదుడు ఒక ఆదాయ మార్గం అయిపోయింది అన్నట్టు. ఆ ఊదుడేమో కానీ ఏదైతుందో ఇలా నువ్వు ఆ బ్రాండీ విస్కీ తాగితే ఎట్లయితే దాని పర్సెంటేజ్ వస్తుందో అంతగా నువ్వు తెల్లగలు తాగు పదంతలు వస్తాయి చెప్పంటున్నా. అదేందో చెప్పండి, ఆ ఊదుట్లో ఏముందో మాయ మర్మం కానీ. కాబట్టి ఏదైతుందో కనీసం
ఎక్కడైతే మన కళ్ళు మండవాలు ఉంటాయో ఆ కళ్ళు మండవాలు తోలికనే పోకండి అంటారు. ఆ కళ్ళు మండవాలు తోలికనే పోకండి. ఇప్పుడు జగిత్యాల చూస్తాం అమ్మ, సాయంత్రం కాగానే ఏదైతుందో ఆ గొల్లపల్లి రోడ్డు వాళ్ళ మూత తాళ్ళు ఉన్నాయి. ఆ మూత తాళ్ళగానే ఒక అక్కడ పెట్టేస్తాడని చెప్పంటాడు. మనం ఎక్కడ జాగలేనట్టు ఆ బైపాస్ రోడ్డుకి అక్కడిని పెడితే మూత తాళ్ళ కాడ పెట్టుకొని ఊదు ఊదు అని చెప్పని మోపు చేస్తారని చెప్పండి. ఏదైనా రాజకీయాలు మనం ఏ విధంగా ఉన్నా కానీ ఇవాళ బలహీన వర్గాల కుల వృత్తులను ప్రోత్సహింపజేయటం ప్రధానమని చెప్పి అంటున్నాం. వాళ్ళ విద్య అనేది ప్రధానం. ఇప్పుడు చెప్పింది మేడం, ఇవాళ మనకు అల్లీపూర్ కేంద్రంగా జ్యోతిబా పూలే స్కూల్ ఏర్పాటు చేసింది. వీళ్ళ జ్యోతిబా పూలే స్కూల్ ఏదైతుందో 75% మన బలహీన వర్గాల సీట్లు కేటాయింపు చేసింది. ఇక్కడ 25% ఏదైతుందో ఇతర వర్గాలకు అందరు కలిపి 20% ఉంటే మన బలహీన వర్గాలు 70% ఉంటాయన్న. మీకు తెలుసో తెలియదో చెప్పంటున్నాను. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి ఒకటి ప్రతిపాదించిండే. ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది అది కొత్త పాఠశాల కాదు. అది సంగనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఒక నూతన విద్యా విధానంలో ఏదైతుందో మెరుగైన విద్యా బోధన కల్పన చేయడానికి నువ్వు కొత్త పాఠశాల ఏర్పాటు చేయి, మేము సంతోషపడతాం. కానీ ఆ విధంగా కాదు. వీళ్ళ కేసీఆర్ గారు ఏర్పాటు చేసేటువంటి ఒక ఈ జ్యోతిబా పూలే గురుకుల ఆశ్రమ పాఠశాల అన్నింటినీ కూడా ఇవన్నీ ఇక్కడ తరలించి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ఆడ పట్టుకపోయి అక్కడ పెడతారట. నాకు ఆశ్చర్యమని ఆయన ఇంకో కొత్తగా చెప్తాడు, ఈ పాఠశాలల కులాలు ఏంది మతాలు ఏంది అని చెప్పని. మరి కులాలు ఏంది మతాలు ఏంది అని చెప్పంటే నువ్వు రిజర్వేషన్ అమలు చేయదలుచుకున్నావు, రిజర్వేషన్ ఇచ్చేయదలుచుకున్నావా? బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు, సమాజంలో వెనుకబడతాలని గురవుతున్నటువంటి ఒక వర్గాలకు ఏదైతుందో విద్యా ఉద్యోగాలలో ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేసి వారి అభ్యున్నతి పాటుపడాలని చెప్పని వారి రాజ్యాంగంలో పేర్కొనడంతో దానికి అనుగుణంగా ఏదైతున్నదో వీళ్ళ కేసీఆర్ గారు ఈ విద్య ప్రధానం కాబట్టి వీళ్ళు బీసీ గురుకుల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసిండు, అల్పసంఖ్యాక గురుకుల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసిండు, ఎస్సీ ఎస్టీ గురుకుల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసిండు. రేవంత్ రెడ్డి చేయమంటాడు, ఈ రిజర్వేషన్ ఏంది, కులాలు ఏంది, మతాలు ఏంది అంటే ఏమన్నారు నాకు అర్థం కాదు.